ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇలా రా ఒకసారి. నాన్నకి టిఫిన్ ఇవ్వు. వస్తున్నామ్మా. ఏంటి శ్రీ అలా ఉన్నావు? మీ ఫ్రెండ్ వాగ్దేవి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తోంది? తను హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది నాన్న. అయ్యో, అంత దూరం జాబ్ కోసం వెళ్ళిందా? అస్సలు రోజులు బాలేవు కదా నాన్న. నేను జాబ్ చేస్తాను. చూస్తాంలే. నాకు టైం అవుతోంది. ధన్యవాదాలు. నా నైపుణ్యాలు ఈ పాత్రకు సరిపోతాయని నేను నమ్ముతున్నాను. అమ్మా, నానా, సెలెక్ట్ అయ్యాను. ఆఫర్ లెటర్ వచ్చింది. ఇదేంటి? జాయినింగ్ లెటర్ ఎందుకు లేట్ అవుతుంది? ఎలా ఉన్నావు? జాబ్ ఏమైనా చేస్తున్నావా? బానే ఉన్నాలే. ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉన్నా. హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ట్రై చేయి. కనీసం 15,000 జీతం ఇస్తారు. సరేలే, చూస్తా. నానా, నేను హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాను. జాబ్ చేస్తాను. 15,000 రూపాయలు జీతం ఇస్తారట. హైదరాబాద్? అంత దూరం ఎలా ఉంటావు? పైగా 15,000 జీతం దేనికి సరిపోదు. రోజులు కూడా బాగాలేవు. నెక్స్ట్ ఇయర్ మంచి కాలేజీలో ఎంబీఏ చేసుకో. అలా కాదమ్మా, వద్దు శ్రీ. మా అమ్మ నన్ను ఒప్పుకోవడం లేదు. జీతం తక్కువ అంటున్నారు. 15,000 సరిపోదు, చాలా దూరం, పరిస్థితులు బాగోలేవు అంటున్నారు. వాళ్ళ మనసులో ఏముందో కరెక్ట్ గా చెప్పడం లేదు. నేను చెయ్యలేను అనుకుంటున్నారా? లేకపోతే రోజులు బాలేదా? సాలరీ సమస్యనా? దూరం అని పంపించడం లేదా? తెలియదు. కానీ అదే గవర్నమెంట్ జాబ్ అయితే పోస్టింగ్ దూరంలో ఉన్నా పర్లేదంటారు. అప్పుడు ఒక్కదాన్నే ఉన్నా పర్లేదంటారు. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే రోజులు బాగుంటాయా? జాబ్ చేస్తూ ఎంబీఏ చేద్దాం అనుకున్నా. పేరెంట్స్కి అంత భారం ఉండకూడదు కదా. వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నాను. నాకంటూ ఒక ఇల్లు ఉండాలనుకున్నాను. కానీ వాళ్ళు ఎంబీఏ చేసుకో, తర్వాత పెళ్ళి అంటున్నారు. మా పేరెంట్స్ నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నారు. ఇది గర్వపడే క్షణమా అసలా? కట్నం ఇచ్చి నా కలలు బలి చేసి నాకు పెళ్లి చేసి లక్షలు ఖర్చు పెట్టి గర్వంగా ఫీల్ అయ్యి నాకు జాబ్ చేసుకోమని చెప్పి ఒక మంచి పొజిషన్ లో ఉండి పేరెంట్స్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఇది కదా గర్వపడే క్షణం. శ్రీ చిన్నప్పుడు ఆమె అడిగినప్పుడు నేను చాక్లెట్లు ఇచ్చాను. ఆమె బొమ్మలు అడిగినప్పుడు నేను ఇచ్చాను. ఆమె సంతోషంగా ఉంది. అలాంటిది తను జాబ్ చేస్తానని అడిగింది. మమ్మల్ని బాగా చూసుకుంటానంటుంది. హైదరాబాద్కి ట్రైన్ టికెట్స్ బుక్ చేయి. ఎందుకు నాన్నా? నువ్వు ఉద్యోగం చేస్తానన్నావు కదా. నువ్వు అడగకపోయినా నేనే ఇచ్చాను, అవునా?
చెప్పు, నువ్వు అడిగింది నేను ఇవ్వలేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలకు జీవితంలో చదువు, ఉద్యోగం, జీవిత భాగస్వామి వంటి విషయాలలో వారి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కావాలి. తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఆలోచించడం మంచిదే, కానీ వారిని ప్రోత్సహించడం మరియు సహాయం చేయడం అదే పిల్లలకు ఇచ్చే అసలైన బహుమతి. నీ గురించి ఆలోచించడం పెద్ద విషయం కాదు తల్లి. నిన్ను ప్రోత్సహించడమే నిజమైన బహుమతి. అవును, మేమెప్పుడూ నీతోనే ఉన్నాము. ధన్యవాదాలమ్మా నాన్న.